వెల్కమ్ టు ముచ్చటైన మాట. ప్రేమకు ఎన్నో రూపాలున్నాయి. వాటిలో అత్యంత పవిత్రమైనది స్వచ్ఛమైన స్నేహం. భక్తికి పరాకాష్ట సమర్పణ అయితే సమర్పణకు పరాకాష్ట స్నేహం. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం అంటుంది శ్రీమద్ భాగవతం. ఆ పరమాత్ముడిని ప్రాణ స్నేహితుడిగా భావించడం కూడా అత్యున్నత భక్తి మార్గం అన్నది ఇందులోని కీలకాంశం అండి. శుభాకాంక్షలు. సో ఈ సందర్భంగా ఒక చిన్న పిట్టకథ మీ ముందుకు వస్తున్నానండి. ఒక ఊరిలో శివయ్య భక్తుడు ఉండేవాడంట. అయితే ఆయన ప్రతిరోజు స్వామివారికి పాలు నైవేద్యంగా పెట్టేవారంట. ఒకరోజు ఆయనకి బయట ఊరిలో పని ఉండి తన భర్తకి ఏం చెప్పారంట, నువ్వు శివయ్యకు పాలు నైవేద్యంగా పెట్టాలమ్మా, మర్చిపోకు అని చెప్పారంట. ఆయన తండ్రి ఊరు వెళ్ళిపోయిన వెంటనే చిన్న పాప ఏం చేస్తుందంటే పాలు నైవేద్యంగా పెడుతుంది. శివయ్య పాలు తాగు అని చెప్తుంది. కానీ స్వామి రారు. ఏంటి నేనంటే ఇష్టం లేదా, నేను పెట్టే పాలు తాగవా అని అడుగుతుంది. అయినా స్వామి రారు, పాలు అలానే ఉన్నాయి. ఇంకా అడిగి అడిగి ఆఖరికి ఏమన్నా వచ్చి, నాన్న నన్ను తిడతారు, నువ్వు పాలు తాగట్లేదు, నువ్వు తాగకపోతే ఈ శివలింగానికి నేను తల కొట్టుకుని చనిపోతాను అని అనిందంట. అప్పుడు స్వామి ప్రత్యక్షమై పాలు తాగేసి ఆ పాపతో కాసేపు ఆడుకుని వెళ్ళిపోయారంట. ఇలాగే అస్తమాని వాళ్ళ నాన్నగారు ఊరు వెళ్ళినప్పుడల్లా ఇవి పాలు నైవేద్యం పెట్టడం, శివయ్య వచ్చి ఈ పాపతో ఆడుకోవటం, ఇదంతా ఇలా జరుగుతుంటుంది. ఫకీరాం బాబా గురించి మనం చెప్పుకోవాలండి. ఆయన ఉత్తర భారతదేశం నుంచి ప్రతిసారి తిరుమల వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామి ఆశ్రమంకి వెళ్ళి ఆయనతో పాచికలాడేవారంట. ఈ మాట ఎవరు చెప్పినా నమ్మేవారు కాదంట. అయితే ఒకరోజు వెంకటేశ్వర స్వామి పాచికలాడటానికి వచ్చినప్పుడు ఏమైందంటే ఆయన తనకు ఒక ఆభరణం ఈయన ఆశ్రమంలో ఉండిపోయింది. ఆశ్రమంలో ఉండిపోతే మరుసటి రోజు దేవాలయంలో నగ కనిపించపోయేటప్పటికి వెతక ఈయన ఆశ్రమంలో దొరికింది. అప్పుడు అందరూ కూడా హతిరామ బాబాని అనుమానించారనమాట. అనుమానిస్తే ఆయన చెప్పాడు, లేదు రోజు స్వామి నా దగ్గరికి వస్తున్నారు, పాచికలు ఆడుకుంటున్నామంటే ఎవ్వరూ నమ్మలేదు. అప్పుడు వీళ్ళందరూ పరీక్ష చేయదలిచి, అయితే సరే స్వామి వస్తున్నారంటే మాకు నిరూపించండి అని ఆ గది నిండా చెరుకు గడ్డలు పెట్టారంట. చెరుకు గడ్డలు పెట్టి ఇది తెల్లవారేటప్పటికి తినేసేయాలి, మీకు ఒకవేళ స్వామి గాని వచ్చుంటే అని అన్నారంట. అయితే ఆ రోజు రాత్రి ఇంకేంటి ఆయనకి వెంకటేశ్వర స్వామి శరణ్యం. ఆ రోజు రాత్రి స్వామివారు వచ్చి ఈయనతో పాచికలాడి ఒక ఏనుగు రూపం దాల్చి మొత్తం చెరుకులన్నీ కూడా తినేశారంట. అప్పుడు తెల్లవారేసరికి ఇదంతా చూసిన తర్వాత అప్పుడు ఆ ఊరి ప్రజలందరూ కూడా, అవును ఈయన చెప్పింది నిజమే, స్వామివారు రోజు ఈయన దగ్గరికి వచ్చారు ఈ అంట. చూసారా అండి, మనకి కానీ నిజంగానే మళ్ళీ అదే చెప్తున్నాను నేను, మనకి నిర్మలమైన మనస్సు, పూజించగలిగే భక్తి ఉండాలి. కానీ మనకెవరు మామూలుగా స్నేహితులు అక్కర్లేదండి. భగవంతుడే మనకు ప్రాణ స్నేహితుడిగా ఉంటాడు. మన కష్టంలో, నష్టంలో, సుఖంలో, దుఃఖంలో అన్నీ ఆయనే మనకు తోడుగా ఉంటాడు. ఈ చిన్న స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరొకసారి స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలతో మీ పావని ముచ్చటైన మాట. ప్లీజ్ సబ్స్క్రైబ్.